సిఈ రాముల నాయక్ లైన్లో తీసుకుందాం. హలో సార్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సిఐ రాముల నాయక్ గారా? అదే సార్ బిజీగా ఉన్నారండి, చెప్పండి. ఒక్కసారి అర్జెంట్గా ఫోన్ ఇవ్వండి, ఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడినాం. సార్ బిజీగా ఉన్నా ఒకసారి ఫోన్ ఇవ్వండి. మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, లైవ్లో ఉన్నారని చెప్పండి. ఒకసారి మీ సిఐ గారికి ఇవ్వండి. అట్నే ఫోన్ లైవ్లో ఉన్నాం, అట్నే ఫోన్ చెప్పండి మీరు రాముల నాయక్ సార్కి. వేరే రూమ్లో ఉన్నా ఇవ్వండి సార్, లైవ్లో ఉన్నాము. ఒకసారి మాట్లాడి అంటే లైవ్లో ఉన్నాం, టీవీ ఛానల్ లైవ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఎస్పీ గారు ఇప్పుడే ఎస్పీ సార్ మాట్లాడిండు. ఇక ఫోన్ కట్ చేస్తున్నారు. మనకు చాలా రైట్స్ ఉంటాయి, సామాన్యుడికి ఉన్న రైట్స్ ఎవరికి ఉండయి, ఇంకా మీడియాకి అనేకమైన రైట్స్ ఉంటాయి. చూడండి ఎంత దారుణమో, పాపం చాలా బాధ అనిపించింది. చూడండి ఎంత దారుణమో అసలు. వాళ్ళు చూడండి ఎంత భయభ్రాంతులకు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల భయపడుతున్నారు. చూడండి ఎట్లా కొడుతున్నారు. ఇక రాముల నాయక్ ఇలా కర్ర చూడు పాపం. చూడండి ఏ విధంగా ఉందో వీడియో చూసేవాళ్ళు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, లిఫ్ట్ చేసి కొడదాం. ఆయన చేతించాలి వివరాలు కావాలి మనకు. తిరగబడండి, ప్రశ్నించండి అని పదే చెప్తాను ఉంటాం. మనం ప్రశ్నించకపోతే మనం ఆగమైపోతాం, మనం మాట్లాడకపోతే ఆగమైతే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే అవమానం చేసినటువంటి దౌర్భాగ్యమైన భారతదేశం మనది. దౌర్భాగ్యమైనటువంటి భారతదేశం ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత అవమానానికి గురి చేస్తారో మీకు తెలుసు. సిఐ గారు రాముల నాయక్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన వీడియో తీసుకొని ఏదో ఆనందంగా ఏదో తీసుకొని వీడియో పెట్టినట్టున్నాడు. కానీ దీని మీద పోలీసు యంత్రాంగం సీరియస్గా ఉంటుంది. పోలీసు యంత్రం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే. నరేంద్ర మోడీ కనసందలు నడిచేటువంటి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి తీరని మచ్చ ఇది. పవన్ కళ్యాణ్ గారికి తీరని మచ్చ, అలానే చంద్రబాబు నాయుడుకు తీరని మచ్చ, లోకేష్ నాయుడుకి తీరని మచ్చ. ఇవాళ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ విధంగా తీసుకొచ్చి కొట్టడం అయితే నిజంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు, పోలీసు యంత్రాంగానికే చెడ్డ పేరు. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇది ఒక చెడ్డ పేరు, అంటే చెడ్డ పేరు. చూడండి ఎంత దారుణమో. ఇది ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకం, ఏపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకం.